కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలతో అనేక వ్యాపారాలను నెలకొల్పి యువత ఉపాధి పొందుతున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా చిన్న వ్యాపారాలతోనే చక్కటి సంపాదన పొందే వీలుంది. అలాంటి వ్యాపారాల్లో ఒకటి ఐస్ క్రీం పార్లర్ బిజినెస్. దీని ద్వారా వేసవి కాలంతో పాటు ఇతర కాలాల్లో సైతం మంచి ఆదాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత కోసం అనేక ఆర్థిక సహాయ పథకాలను రూపొందించింది. ఇందుకోసం ముద్రా రుణాలను విరివిగా అందించింది. ముఖ్యంగా శిశు ముద్ర రుణాలు చిరు వ్యాపారులకు ఉపాధి సృష్టించడానికి ఈ రుణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. శిశు ముద్ర రుణం కింద వ్యాపారం ప్రారంభించడానికి 50,000 రూపాయల వరకు రుణం పొందవచ్చు. మీరు అలాంటి చిరు వ్యాపారం స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లయితే తక్కువ పెట్టుబడితో ప్రతి నెల భారీ సంపాదన పొందే అవకాశం ఉంది. మేము మీకు అలాంటి వ్యాపారాన్ని చెబుతున్నాం. అందులో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఎవర్ గ్రీన్ సీజనల్ వ్యాపారం. కేవలం 50,000 రూపాయల పెట్టుబడితో దీన్ని ప్రారంభించవచ్చు. ఆ బిజినెస్ మరేదో కాదు, ఐస్ క్రీం పార్లర్ గురించి మాట్లాడుతున్నాం. దేశంలో ఐస్ క్రీం ప్రియుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎండాకాలం కాకుండా చలికాలంలో కూడా ఐస్ క్రీం తినేవారు ఉన్నారు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీకు కావాల్సిందల్లా ఫ్రీజర్. మీరు ఎక్కడైనా దుకాణాన్ని అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రారంభించవచ్చు. ఇది కాకుండా ఐస్ క్రీం పార్లర్ తెరవడానికి 400 నుండి 500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా స్థలం సరిపోతుంది. ఇందులో 5 నుంచి 10 మందికి సీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ వ్యాపారం వేగంగా నడుస్తుంటే దానిలో మరింత వృద్ధికి అవకాశం ఉంది. దేశంలో ఐస్ క్రీం వ్యాపారం $1 బిలియన్ దాటుతుందని ట్రేడ్ బాడీ ఫిక్కీ ఒక నివేదికలో పేర్కొంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీరు FSSAI నుండి లైసెన్స్ పొందాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నెంబర్. ఇది ఇక్కడ తయారు చేయబడిన ఆహార పదార్థాలు FSSAI యొక్క నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. మీరు ఐస్ క్రీం వ్యాపారం చేయడానికి అమూల్ ఐస్ క్రీం పార్లర్ యొక్క ఫ్రాంచైజీని కూడా తీసుకోవచ్చు. దీనికోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం అవసరం. మీకు తగినంత స్థలం ఉంటే మీరు ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి retail@amul.coop కి ఈమెయిల్ చేయవచ్చు. ఇది కాకుండా మీరు ఈ లింక్ amul.com సందర్శించడం ద్వారా కూడా మీరు సమాచారాన్ని పొందవచ్చు. ఐస్ క్రీం బిజినెస్ కోసం కేవలం షాపు అద్దెకు తీసుకుంటేనే నడుస్తుంది అనుకోవద్దు. షాపింగ్ మాల్స్ అలాగే ఇతర కమర్షియల్ సెంటర్లలో చిన్న ఐస్ క్రీం పార్లర్లను ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా కస్టమర్ల తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.